ఎంతమందికి సంతోషం ఉంది? సార్ మీ చేయి చూపిస్తారా? మీరు ఎవరు నాకు కనిపించట్లేదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా సంతోషంగా ఉందా లేదా? మీరు అలా లేరు. మీ మధ్యలో కోతులు వదిలేస్తే బాగున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మంచిది. కొంతమంది నాకు ఒకసారి కూడా అవ్వలేదు ఇలా పెళ్ళి అన్నట్టు మీరున్నారు. పెళ్ళి ఎవరికైనా ఒక్కసారే అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది అనేటువంటి మాట. ఈరోజు ఈ యొక్క వివాహము ఘనమైనదిగా ఉండాలి అని దేవుడు మాట్లాడారు. అయితే ఈ ఘనము అనేది దేనిలో కనిపించాలనంటే వారి యొక్క వైవాహిక జీవితంలో కనిపించాలి. ఈరోజు వివాహాల్లో పిల్లరా ఆర్భాటాలు ఘనంగా కనిపిస్తున్నాయి, స్టేజులు ఘనంగా కనిపిస్తున్నాయి, పెట్టే ఆహార పదార్థాలు ఘనంగా కనిపిస్తున్నాయి. అక్కడ ఇంకా జరుగుతున్నటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా ఘనంగా కనిపిస్తున్నాయి. కానీ రైట్ ఆఫ్టర్ వారి యొక్క వైవాహిక జీవితం చాలా ఘనహీనంగా కనబడుతుంది. దేవుడు వివాహాలు ఘనంగా జరిపించండి లేక ఘనమైనటువంటి ఆర్భాటాలతో చేయండి అని దేవుడు చెప్పలేదు. అది మనకు నచ్చినట్లుగా మనం చేస్తున్నాం. కానీ దేవుడు ఘనముగా ఉండాలి అన్నది పిల్లల వైవాహిక జీవితాన్ని దేవుడు ఉద్దేశిస్తూ మాట్లాడారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క భూలోకంలో లేక ఈ భూమి మీద మనము ఎన్నో వివాహాలు జరగడం అనేది మనం చూస్తా ఉన్నాం. ఇంతవరకు ఎన్నో వివాహాలకు మనము హాజరవుతూ వచ్చాం. ఎన్నో వివాహాలు ఎంతో ఘనంగా జరిగాయి. కానీ కొద్ది దినాల్లో మరలా వారు పిల్లల విడిపోతున్నటువంటి పరిస్థితులు, ఒకరికి ఒకరు పిల్లల వద్దనుకుంటున్నటువంటి పరిస్థితులు. కారణం ఏంటి అని అంటే వారు యొక్క బాధ్యతను వారు విస్మరించి పిల్లల వారికి నచ్చినట్లుగా వారి నిర్ణయాలు తీసుకుని వారు ముందుకు వెళ్ళిపోవడం ద్వారా ఈరోజు చాలా కుటుంబాలు పిల్లల విచ్ఛిన్నం అవ్వడానికి లేక విడిపోవడానికి కారణమవుతా ఉంది. పిల్లల బైబిల్ గ్రంథంలో మనము 2 కుటుంబాలను చూడొచ్చు. ఒకటి పిల్లల క్షమాభివృద్ధి నొందుతున్నటువంటి కుటుంబం, అదేవిధంగా క్షీణించిపోతున్నటువంటి కుటుంబం. ఈరోజు కుటుంబాలు ఘనంగా ఉండాలి అని దేవుడు అన్నాడు. వైవాహిక జీవితాలు ఘనంగా ఉండాలి అని దేవుడు అన్నాడు. కానీ ఈరోజు ఘనహీనంగా కనిపిస్తున్న పరిస్థితులు, కుటుంబాలు క్షీణించిపోతున్న పరిస్థితులు మనము చూస్తా ఉన్నాం. ఈరోజు కుటుంబాలు ఎందుకు క్షీణించిపోతున్నాయి? వివాహమైన కొద్ది దినాలకే ఈరోజు ఎవరికి వారే విడాకులు కావాలి అంటున్నటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఈరోజు ఆలోచన చేయగలిగితే పిల్లల కొన్ని లోపాలు ఈరోజు కుటుంబాలు లేక ఆ భర్త ఆ భార్య క్షీణించిపోవడానికి కారణమవుతా ఉన్నాయి. అలా కొన్ని లోపాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అకార్డింగ్ టు ఆదికాండము 27వ అధ్యాయం. పిల్లల ఆదికాండం 27వ అధ్యాయం. మీరు వాక్యం తీయొద్దు, ఇప్పుడు తీసి చదివే అంత సమయం లేదు. నేనే అన్ని వారాలుగా చెప్పేస్తాను, మీరు వినండి. ఆదికాండం 27వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో ఉన్నటువంటి మాటను బేస్ చేసుకుని నేను ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. మీరు ఆ విషయాన్ని జాగ్రత్తగా మీరు వినాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకు కుటుంబాలు క్షీణించిపోతున్నాయి? ఎందుకు క్షేమాభివృద్ధిని అందటం లేదు కుటుంబాలు అనంటే ఈరోజు కుటుంబాలు పిల్లలు విడిపోవడం గల కారణం ఏంటంటే ఆ కుటుంబాల్లో ఆ భార్య ఆ భర్త కూడా పరాయి వాళ్ళగా ఉంటున్నారు. అంటే పరాయి తత్వం. పిల్లరా ఆ భర్త ఎలా ఉంటాడు అని అంటే ఆ ఇంటిని ఒక రెస్టారెంట్ లాగా చూస్తాడు, ఒక హోటల్ లా చూస్తాడు, ఒక టీ హౌస్ లాగా చూస్తాడు. అంటే పడుకోవడానికి వస్తాడు, తినడానికి వస్తాడు, మరలా టీ తాగడానికి వస్తాడు. ఇక మిగిలిన సమయం అంతా ఎక్కడుంటాడు? బయటనే ఉంటాడు. పిల్లరా ఇక భార్య విషయంలో బాధ్యత ఉండదు, ఇంట్లో జరుగుతున్న వాటి విషయంలో బాధ్యత ఉండదు, కన్న బిడల విషయంలో బాధ్యత ఉండదు. ఇలా ఈ బాధ్యత రాహిత్యంగా ఉంటున్నటువంటి ఆ భర్తలను బట్టి ఏదో పిల్లల ఇంటిలో పరాయి వాళ్ళగా ఈరోజు కొంతమంది భర్తలు ఉంటారు, మరి కొంతమంది స్త్రీలు ఉంటారు. వీరు ఇంటిని అంటిపెట్టుకుని ఉండరు, ఏదో ఒకటి వండేసి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? నానా ఇల్లులు తిరుగుతూ ఉంటారు, చాలా కార్యక్రమాలు చక్కబెడతా ఉంటారు. ఎవరు వచ్చినా ఇంట్లో లేరనేటువంటి పరిస్థితి. కొంతమంది పిల్లల భార్యలు ఇంట్లో పరాయి వాళ్ళలాగా లేక పరాయి దానిలాగా ఉంటారు.
ఈరోజు ఆ పరాయి తత్వం కుటుంబాలు క్షీణించుకోవడానికి కారణమవుతా ఉంది. ఈరోజు నేను చెప్తున్నాను, ప్రతి భార్య పిల్లరా పరాయిదానిలా కాక భర్త పట్ల బిడ్డల పట్ల బాధ్యత కలిగి కుటుంబంలో ఉండాలి. ప్రతి భర్త భార్య పట్ల బిడ్డల పట్ల పిల్లల కుటుంబ వ్యవస్థ పట్ల బాధ్యతారాహిత్యంగా కాక బాధ్యత కలిగి ముందుకు నడుచుకుంటే ఖచ్చితంగా ఆ కుటుంబం క్షేమాభివృద్ధి పొందుతుంది అని నేను దేవుని సేవకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను. పిల్లరా రెండవదిగా మనం ఆలోచన చేస్తే కుటుంబాలు ఎందుకు క్షీణించిపోతున్నాయి అని రెండవదిగా ఆలోచన చేస్తే నిలిచిపోయేటువంటి కోపం, నిలిచి ఉండేటువంటి కోపం సర్వసాధారణంగా భర్తకి వస్తూ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో భార్యకి వస్తూ ఉంటుంది. మేజర్ ప్రాబ్లం ఎప్పుడనంటే ఇద్దరికి ఒక్కసారే కోపం రాకూడదు. ఇద్దరికి ఒక్కసారే కోపం వస్తే పరిస్థితులు చాలా ప్రతికూలం అయిపోతూ ఉంటాయి. కాబట్టి కోపం అనేది సర్వసాధారణంగా ఏదో ఒక విషయాన్ని బట్టి వస్తుంది. సహకారంగా లేరనో లేకపోతే చేయలేదనో, వచ్చేసరికి అలా చేయలేదనో ఇలా చేయలేదనో పిల్లరా ఏదో దాన్ని బట్టి కోపం వస్తుంది. అయితే బైబిల్ చెప్తా ఉంది, సూర్యుడు అస్తమించే లోపు మరలా సమాధాన పడిపోవాలంట. కానీ ఈరోజు కోపాలు ఏమైపోతున్నాయి, గోడల్లాగా నిలిచిపోతున్నాయి. ఇవి కుటుంబాన్ని దెబ్బతీస్తున్నాయి, ఆ దాంపత్య జీవితాన్ని పిల్లరా పాడు చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు కూడా మరి ముఖ్యంగా ఏవో చిన్న చిన్న లోటుపాట్లు వస్తాయి. ఆ రోజు పెళ్లిలో మీ వాళ్ళు ఎలా చేశారంటే, ఆ రోజు మీ వాళ్ళు మా వాళ్ళకి ఎలా చేశారంటే, ఇదంతా ఏంటి అని అంటే అవసరం లేనిది మరలా ఎగేసుకోవడం లేక పోగేసుకోవడం, ఇది దమ్ముడికి కలిసి రాదు. తర్వాత వీటి వలన ఇరుగురికి మధ్య మనస్పర్ధలు రావడం, అవలాగా ఎక్కువైపోవడం, ఇక ఒకరినొకరు అనుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి పిల్లరా. ఇక ఈ కోపము ఎప్పుడు ఆరిపోద్దో తెలియదు. కాబట్టి కుటుంబాల్లో పిల్లరా ఒకవేళ భర్తకు కోపం వచ్చినా పిల్లరా భార్య దాన్ని అర్థం చేసుకోవాలి, భార్య కోపడినా భర్త దాన్ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఈ కోపము వచ్చినా అది ఎక్కువ సమయం ఏమైపోకూడదు, నిలిచి ఉండకూడదు. వెంటనే సమాధాన పడేటువంటి పరిస్థితులు లేకపోతే ఖచ్చితంగా అది నష్టమని నేను దేవుని సేవకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను. మేజర్గా పిల్లరా ఏమండి ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కోపాలు అనేవి వస్తూ ఉంటాయి. ఏమండి పెట్టే విషయాల్లో కోపాలు వస్తూ ఉంటాయి. అది పెట్టారు, ఇది పెట్టారు, అలా పెట్టారు, ఇలా పెట్టారు. చాలా పిల్లరా ఏది అవసరం కాబట్టి దానికి మనము ప్రాధాన్యతనిచ్చి దాన్నే మనం పిల్లల పరిగణలోకి తీసుకోగలిగితే కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా కుటుంబంలో ఎందుకు క్షీణించిపోతున్నాయి లేక కుటుంబము ఎందుకు క్షేమాభివృద్ధిని అందటం లేదు అని అంటే పిల్లరా పరస్పర మోసం. ఏంటి పరస్పర మోసం. ఈరోజు భర్త భార్యను మోసం చేస్తూ ఉంటాడు, భార్య భర్తను మోసం చేస్తూ ఉంటుంది. ఈరోజు ఇవి ఆ కుటుంబాల్ని క్షీణింపు చేస్తున్నాయి. ఎందుకు ఈరోజు పిల్లల అటువంటి విధానము అనేది కనిపిస్తూ ఉంది అని అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది లేకపోవడం వల్ల పిల్లల ఆ భర్త ఆ భార్యను నమ్మడెక్కడ, ఎక్కడికి వెళ్ళినా ఒక కన్ను ఖచ్చితంగా వేస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అడుగుతాడు ఏమన్నానంటే, ఏంటి ఈరోజు జారగడ్డల పెళ్ళిలో అంత నవ్వుతున్నావు, ఏం నవ్వొచ్చేస్తుంది ఏంటి, నవ్వొచ్చేసి అంత ఏం జరిగిపోయింది ఏంటి, అంతసేపు ఏంటి తినడానికి, ఈరోజు నీకు పచ్చకాయగూరలు ఉన్నాయి కాబట్టి ఏకలించినా లేకపోతే ఎటు చూసినా ఏం చేసినా అన్నీ నువ్వు వంకరగానే ఆలోచిస్తావు, వంకరోడు కనుక. ఈరోజు ఆలోచన చేయాలి. చాలా మంది ఈ విధంగా పిల్లల అనుమానించేటువంటి పరిస్థితులు, పిల్లలు లేక భార్య భర్తను అనుమానించేటువంటి పరిస్థితులు. ఏమంటే ఈరోజు ఇవన్నీ ఎందుకు అని అంటే నమ్మిక లేకపోవడం వల్ల. నా భార్య అలాంటిది కాదు, నా భర్త అలాంటి వాడు కాదు, నేను తప్ప మరొకరెవ్వరు కూడా ఆమెకు లేరు, అతనికి లేరు అని ఒకరిని ఒకరు నమ్మకపోవడం వలన ఈరోజు పిల్లల ఒకరిని ఒకరు ఇబ్బంది పెట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ఎప్పుడు కూడా పరస్పర మోసం అనేది పిల్లల కుటుంబాల్లో ఉండకూడదు. పిల్లల ఒక వ్యక్తిని నమ్మావు, ఆ నమ్మి ఆ వ్యక్తిని వివాహం చేసుకున్నావు పిల్లల, ఇక జీవితాంతం తనను ప్రేమిస్తూ తనకు లోబడుతూ ఇరుగురు కలిసి ముందుకు
వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఇక మరొక వ్యక్తికి మధ్యలో అవకాశము ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వదిగా పిల్లరా మనం చూసినట్లయితే పిల్లరా అపనమ్మకం అనేది ఈరోజు కుటుంబాల్లో ఏలుబడి చేస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఈరోజు చాలా మంది భర్తలు బయటకు వెళ్ళిపోయి భార్యను లోనెట్టి తాళం వేసే వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? బీరే వాళ్ళకి తాళం వేసే వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఇవన్నీ కూడా ఏంటి అని అంటే నమ్మకత్వం కోల్పోవడం. ఈరోజు నేను దేవుని సేవకునికి జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు నీ భర్త దగ్గర నువ్వు నమ్మకాన్ని సంపాదించుకోవాలి. నీ భార్య దగ్గర నువ్వు నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి. ఇలా మనము ఉండగలిగితే ఖచ్చితంగా దేవునికి మనం ప్రీతికరంగా మన కుటుంబాన్ని మనం నడిపించుకోగలుగుతామని నేను దేవుని సేవకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంత మాత్రమే కాదు పిల్లరా, కుటుంబాలు క్షీణించిపోవడం గల మరొక రీజన్ ఏంటనంటే దాపరికం. ఏంటి ఇంగ్లీష్లో ఏమంటారు? సీక్రెట్లు కదా, సీక్రెట్లు. కాబట్టి నీ భార్యకు ఏది కూడా తెలియకుండా దాయకూడదు, నీ భర్తకు ఏది తెలియకుండా దాయకూడదు. పిల్లలు ఓపెన్గా ఉండాలి, ప్రతి విషయంలో ఓపెన్గా ఉండాలి. ఏదన్నా అయిన తర్వాత చెప్దాం అనుకున్నాను, ఇంకా అప్పుడు ఈ పప్పులేమో కుదరవు. ఎసరు వచ్చిన తర్వాత ఇంకా ఇలాంటివి ఎన్ని మాట్లాడినా పని అవదు. పిల్లల ముందే అన్నీ తెలియడం లేక తెలియచెప్పడం అనేది మంచిది. అది కుటుంబాల్లో ప్రయోజనకరంగా ఉండడానికి అవకాశం ఉంటుందని నేను దేవుని సేవకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఏది కూడా భర్త భార్య దగ్గర దాయకూడదు, భార్య భర్త దగ్గర దాయకూడదు, సీక్రెట్లు ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు వింటున్నారా లేదా? హలో, టైం అయిపోతుంది అని చెప్తున్నా. మీరు లేటుగా వచ్చారు కాబట్టి కొంచెం అవుతుంది అలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏముండకూడదు అన్నాను చెప్పాలి, సీక్రెట్లు ఉండకూడదు. ఖచ్చితంగా భర్త ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో చెప్పి, కొంతమంది భర్తలు ఉంటారు బయటికి వెళ్తున్నానంటారు. నువ్వు పొద్దున్న వెళ్తావు కదా బయటికి, అక్కడ అలాగనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలా? బయటికి వెళ్తున్నానంటే ఏ బయటికి ఈసారి చెప్పేళ్ళు, లేకపోతే అంతమానం అందుకే వెళ్తున్నాం అనుకుంటారు. కాబట్టి కొంతమంది ఏడికి వెళ్తున్నాను, బయటికి వెళ్తున్నాను, బయటికి పొద్దున్న వెళ్ళేది కూడా బయటికి అంటారు. అంత సీక్రెట్ ఏంటి? సెంటర్కి వెళ్తున్నానని చెప్పు, అడతలు వెళ్తున్నానని చెప్పు, పని మీద వెళ్తున్నానని చెప్పు, పలానా పని అని చెప్పు. భార్య దగ్గర అది పరాయిది కాదు కదా, భార్య పరాయిది కాదు. కాబట్టి కొంతమంది భార్యలు ఉంటారు భర్త ఇలా దాడగానే వీళ్ళు గుమ్మం దాటుతుంటారు. చెప్పు, ముందే చెప్పు. మీరు ఇలా వెళ్ళిన తర్వాత నేను ఒకసారి పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను, ఒకసారి మిషన్ దగ్గరికి వెళ్ళొస్తాను, ఒకసారి షాప్కి వెళ్ళొస్తాను, లేదంటే ఒకసారి అటు వెళ్ళొస్తాను కూడా, ఇలా వీళ్ళని తీసుకెళ్తాను. చెప్పండి ఎలా ఉండాలి. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు దారిలో ఎదురయ్యావనుకో, ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అడుగుతాడు. దానికి ఏం చెప్తావు? అది ఒక అనుమానమా? పిల్లరా, అన్నీ కూడా మనం ముందుకు ఆలోచించి ఏం చేయాలా? దాపరికాలు ఏమి ఉండకూడదు, ఓపెన్గా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ వాక్యపుడు నా ప్రియ సహోదరు, కుటుంబాలు క్షేమాభివృద్ధిని పొందాలి అని అంటే ప్రతిరోజు ఇరుగురు కలిసి ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇరుగురు కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో పిల్లరా, ఇస్సాకు కుటుంబాన్ని మనం చూస్తే ఇస్సాకు ఒక చోట ఉంటాడు, రెబ్కా ఒక చోట ఉంటుంది, యాకోబు ఒక చోట ఉంటాడు. వీరందరూ కలిసి ఉండరు. అంటే వీరు కలిసి ప్రార్థన చేస్తే వారికి వెళ్ళారు. ఈరోజు కుటుంబంలో పిల్లరా ఆ విధమైన పరిస్థితులు ఉండకూడదు. కుటుంబ సమావేశం అనేది ప్రతిరోజు మీరిరుగురు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ, ప్రతిరోజు మీరిరుగురు దేవుని యొక్క సన్నిధిలో మీరు ప్రార్థన అనుభవం కలిగి మీరిరుగురు ఒక సమావేశంగా మీరు కూడుకుని దేవునికి ప్రార్థిస్తే మీ బంధము బలంగా ఉంటుంది అని దేవుని సేవకునిగా నేను దేవుని యొక్క సేవకుని మీకు తెలియజేస్తా ఉన్నాను. రెండవదిగా మనం ఇంకా ఆలోచన చేయగలిగితే, ఇస్సాకు కుటుంబాన్ని మనం పిల్లలు ఆలోచన చేస్తే ఆ కుటుంబంలో సంభాషణ లోపించింది. ఏమి లోపించింది?
బైబిల్ గ్రంథంలో ఇస్సాకు కుటుంబం కొంచెం క్షీణించడం అనేది మనం చూస్తాం. కారణం ఏంటంటే పిల్లరా, ఆ కుటుంబంలో సంభాషణ అనేది లోపించింది. ఎలా అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, ఆదికాండం 25వ అధ్యాయము 23వ వచనంలో రిబ్కాతో దేవుడు ఒక మాట మాట్లాడతాడు. ఆ మాట రిబ్కా ఇస్సాకుకు చెప్పదు. పిల్లరా, మనం ఆదికాండం 27వ అధ్యాయంలో మనం చూస్తే ఇస్సాకు పెద్ద కుమారుని దీవించాలనుకున్నాడు. ఎవరిని? ఏశావుని. ఆ మాట ఎవరికి చెప్పాలి? రిబ్కా చెప్పాలా? ఇప్పుడు దేవుడు రిబ్కాతో మాట్లాడాడు, ఏమండి దేవుడు నాతో ఇలా అన్నాడు అని రిబ్కా ఒక భారీగా భర్తకు ఏం చేయాలా? చెప్పాలా. ఇప్పుడు భర్త ఏమనుకున్నాడంటే తన వృద్ధాప్యంలో ఏశావుని దీవించాలనుకున్నాడు. మరి ఆ విషయం రిబ్కాని పిలిచి ఏం చేయాలా? ఏంటంటే వీళ్ళకి మాట్లాడలేవు. ఏం లేవు, మాట్లాడలేవు, సంభాషణ లేదు. అంటే ఒకరికొకరు ఏది చెప్పుకోరన్నమాట, చెప్పి చేయరు. పిల్లరా, ఎవరైనా ఏదో చెప్తే అది చెప్పరు. కొంతమంది ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, వీళ్ళు పెళ్లికోటలు తీసుకుంటారు, వాళ్ళు చెప్పరు, పెళ్ళి అయిపోద్ది. వాళ్ళు ఎక్కడో కలిసి మరి వచ్చానండి, ఖచ్చితంగా రమ్మన్నానండి, కార్డు ఇచ్చానండి అంటారు. ఇంటికి వచ్చాక అడిగితే అక్కడ ఇట్టాను మీరు చూడలేదు అంటారు. వీళ్ళు బుర్ర మీద ఒకటి ఏరనిపిస్తుంది. అప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పరు, మీకోసం వీళ్ళు వచ్చారండి అని చెప్పరు, మీకోసం పలానా వాళ్ళు వచ్చారని చెప్పరు, ఏం జరిగినా చెప్పరు. ఏమంటే అన్ని చాలా గోప్యంగా ఉంచుతూ ఉంటారు. ఆలోచించాలి పిల్లరా, సంభాషణ ఇరుగురు కూర్చుని ప్రతి విషయాన్ని మాట్లాడుకునే వారిగా ఉండాలి. ఈరోజు పిల్లరా, భర్త అందరితోనే ఎక్కువ మాట్లాడతాడు. ఏ ఫోన్ వచ్చినా గంటల తరబడి మాట్లాడతారు, కానీ భార్యతో మాత్రం మాట్లాడు. పెళ్లికి ముందు తిరిగేసేస్తారు ఫోన్, తర్వాత ఉండదు. పిల్లరా, కొంతమందికి అందరితోనే మాట్లాడాలనిపిస్తుంది, కానీ కుటుంబంలో భార్యతో మాత్రం భర్తతో మాత్రం మనసిప్పి మాట్లాడాలనిపిస్తుంది. అదేటో నీ కుటుంబం క్షీణించుకోవడానికి అదొక రీజన్ అని నేను దేవుని సేవకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను. పిల్లరా, మరొక మాట జ్ఞాపకం చేస్తాను. కుటుంబంలో పిల్లరా నాయకత్వం లోపించకూడదు. కుటుంబంలో నాయకత్వం అనేది లోపించకూడదు. ఈ నాయకత్వం ఎవరు చేయాలి? పురుషుడు చేయాలి. ఎవరు చేయాలి? పురుషుడు చేయాలి. ఆ బాధ్యత దేవుడు పురుషుడికి అప్పగించాడు. కానీ ఈరోజు పిల్లరా, చాలా మంది నాయకత్వాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇస్తా ఉంటారు? వాళ్ళ ఆవిడకి ఇస్తారు. నాకేం తెలదండి, అన్ని మా ఆవిడే, బనియలు మా ఆవిడే, జోడు మా ఆవిడే, అన్ని మా ఆవిడ కూడా నాకేమి తెలదు. పిల్లలకి ఫీజులు ఆవిడే కడుతుంది, అన్ని నువ్వు ఎందుకున్నట్టు. ఇంకా ఆ గాజులు వాచి నువ్వు పెట్టేసుకుని నువ్వు వేసేసుకో, ఇంకా ఉంది. ఎందుకున్నట్టు నువ్వు? అన్ని మా ఆవిడేనండి, అన్ని మా ఆవిడే. ఈరోజు నాయకత్వం అనేది ఇవ్వకూడదు, నాయకత్వం ఇవ్వకూడదు. పిల్లరా, అది ఎవరు చేయాలి? పురుషుడు మాత్రమే చేయాలి. పిల్లరా, ఆ భార్య ఆ బిడ్డలు ఆ యజమానుని యొక్క మాటకు లేక నాయకత్వానికి ఎలా ఉండాలి? లోబడాలండి. ఇది వాక్యానుసారం. పిల్లరా, ఇది వాక్యం వచ్చి పిల్లరా చెప్పినటువంటి క్రమం. ఈరోజు ఈ వాక్యం ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి కుటుంబంలో పిల్లరా భర్త నాయకత్వం పిల్లరా భార్యకి ఇవ్వకూడదు, భార్య భర్త నాయకత్వానికి పిల్లరా లోబడాలి. ఆడది నాయకత్వం చేయకూడదని నేను దేవుని సేవకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను. పిల్లరా, నాలుగోది మనం ఆలోచన చేస్తే కుటుంబంలో సరి అయిన మనస్తత్వం పిల్లరా లోపించకూడదు. కుటుంబంలో సరి అయినటువంటి మనస్తత్వం అనేది లోపించకూడదు. పిల్లరా, ఒకరిని ఒకరు ప్రేమించుకునే విధానం సరిగా ఉండాలి. ఒక రకంగా ఆలోచన చేస్తే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మగ పిల్లడు పుడితే ఎవరి పార్టీ అట? అమ్మ పార్టీ అట. అమ్మాయి పుడితే డాడీ పార్టీ అంట. ఇది చాలా ప్రాబ్లం తెలుసా మీకు? ఏదో మనం పొల్లెకిలించి తెగ నవ్వేసుకుని అమ్మ కొడుకు నాన్న కూతురు అంటూ ఉంటాం, కానీ ఇది చాలా ప్రాబ్లం. అసలు ఇది ఎక్కడ మొదలైందనంటే ఇది కూడా ఇస్సాకు కుటుంబం నుంచే మొదలైంది. మనోడేమో ఎవరిని ఇష్టపడతాడు? పిల్లల ఏసావుని పెద్ద కుమారుని ఇష్టపడుతున్నాడు, తల్లి ఏమో చిన్న కుమారుని ఇష్టపడుతుంది. అతన్ని దీవించి అతనికి ఫేవర్ చేయాలనుకుంటున్నాడు, తల్లి ఏమో ఇతనికి ఫేవరబుల్ గా ఉండాలనుకుంటుంది. ఇది నష్టం కాదా? రేపన్న రోజు వారి ఇరుగురికి పిల్లల మనస్పర్ధలు తీసుకొచ్చేది ఎవరు? కాబట్టి ఒక తల్లిగా తండ్రిగా నీ మనస్తత్వం ఎలా ఉండాలంటే ఇరుగురిని నువ్వు ఒకలాగే ప్రేమించేటువంటి మనస్తత్వం. పిల్లరా, ఇది సరిగా లేకపోతే, ఇరుగురిని సరిగా చూసుకునేటువంటి పరిస్థితి లేకపోతే అది నానా రకాలుగా నీకు నష్టాన్ని కలుగు చేస్తుందని నేను దేవుని సేవకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మనం పోతే పిల్లల కుటుంబాలు ఎందుకు క్షీణించిపోతున్నాయంటే ఒకరి బలహీనతలతో ఒకరు ఆడుకోవడం.
అయ్యో నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఇక్కడ ఉన్నారు మీరు. ఒకరి బలహీనతలతో ఒకరు ఆడుకోవడం. పిల్లరా, బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తే పిల్లరా, ఈరోజు ఆ ఇస్సాకుకున్న బలహీనత ఏంటంటే కళ్ళు సరిగా కనబడవు. ఇస్సాకున్న బలహీనత ఏంటి? కళ్ళు సరిగా కనబడవు. ఇప్పుడు ఇస్సాకుతో ఎవరు ఆడుకున్నారు పిల్లరా? తన భార్య అయిన రెబ్కా ఆడుకుంది. అంటే తన బలహీనతను తన పిల్లరా వాడుకుని తన భర్తను పిల్లలు వాడుకుంది ఒక రకంగా చెప్పాలంటే. తర్వాత యాసావు యొక్క బలహీనతను బట్టి యాకోబు ఏం చేశాడు? ఆ కూర దగ్గర తన బలహీనతతో, తన వీక్నెస్తో యాకోబు ఆడుకుంటాడు. నాకు హక్కు నీకు ఇవ్వాలి అంటే, నీ యొక్క జాస్తత్వపు హక్కు, ఈ కూర నీకు ఇవ్వాలంటే నీకున్న హక్కు నాకు ఇవ్వాలి. ఇది నువ్వు ఇస్తే నేను ఇస్తాను. ఆడుకోవడం. ఈరోజు వీక్నెస్లు అనేవి ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అర్థమవుతుందా? భర్తలో ఉంటాయి, భార్యలో ఉంటాయి. లోపాన్ని బట్టి ఏం చేయాలా? దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. కానీ వీక్నెస్లు ఎత్తి నువ్వేటి అలా నవ్వుతున్నావు, నువ్వేటి ఇలా తింటున్నావు, నువ్వేటి ఇలా నడుస్తున్నావు, నువ్వెందుకు అలాగుంటావు, ఎప్పుడు కూడా మైనస్లు కొంతమంది ఎత్తి 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 పిల్లల మాటికి ఒక గుండు సుదుల్లాగా పిల్లల భర్తలు భార్యను మాట్లాడేటువంటి పరిస్థితులు, భార్యలు పిల్లల భర్తలను ఆ రకంగా లోపాలను ఎత్తి మాట్లాడి బాధపరిచేటువంటి మాటలు. ఈరోజు ఇవి చాలా మనస్పర్ధలకు దారితీస్తే తర్వాత ఒకరి పట్ల ఒకరికి ప్రేమ తగ్గిపోవడానికి కారణమైపోతాయి. కాబట్టి కుటుంబాల్లో బలహీనతలను పిల్లలు ఎవరు కూడా ఆడుకునేటువంటి పరిస్థితులు ఉండకూడదు. తర్వాత జీవితం అంతా కూడా విచ్ఛిన్నం అవుతుందని నేను దేవుని సేవకునిగా నేను తెలియజేస్తాను. చివరి పోతే అట్ లాస్ట్ ఈరోజు పిల్లరా ఏ ప్రమాణాలు అయితే దేవుని సన్నిధిలో చేస్తున్నారో ఈ ప్రమాణాలు మీ యొక్క చివరి తుది శ్వాస వరకు మర్చిపోవడానికి వీలు లేదని ఈరోజు మీరు దేవుని ఎదుట, సంఘము ఎదుట మీరు చేస్తున్నటువంటి ప్రమాణాలు, మీ యొక్క తీర్మానాలు మీ జీవితాల్లో మీరు గుర్తుపెట్టుకుని రాబోతున్న దినాల్లో మీరు ఒకరికి ఒకరు ఇచ్చినటువంటి మాట ప్రకారం మీరు జీవిస్తూ దేవునికి మహిమకరంగా మీ యొక్క దాంపత్య జీవితం మీరు ముందుకు సాగాలని తెలియజేస్తూ రాబోతున్న దినాల్లో మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.